చెప్పాను, ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ టాపిక్ డివర్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, నేను 2024 జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ బయట కానీ మీడియా ముఖంగా కానీ పబ్లిక్లో ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ప్రైవేట్గా కానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు, ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షను క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో, నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను, ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.